ఎందుకంటే ఇప్పుడు అక్క జీవితంలో బావ జీవితంలో అన్నీ సర్దుకున్నాయి. మన కారణంగా మళ్ళీ ఏదైనా సమస్య రావడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ బెటర్ వి డోంట్ మీట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏ కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? అవన్నీ ఎందుకు తీస్తున్నావు? అది ఇవన్నీ నేను ఎందుకు పెట్టానంటే నేను లేకపోయినా మీ వస్తువులు ఎక్కడున్నాయో మీకు తెలుస్తాయి కదా అని. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, అందుకే వీటి అవసరం లేదు. ఓ సీనా, అందమైన పెళ్ళామా, నువ్వు చాలా తెలివైనదానివి. ఇవన్నీ నువ్వు కావాలని చేస్తున్నావు నాకు తెలుసు. నేను నీ మీద ఆధారపడిపోవాలని, నేను ఇంట్లోంచి వెళ్ళనీయకుండా చేయాలని కదా. am I right? మీరు కూడా తెలివైన వారే, కానీ నా తెలివి తెలుసుకోవడం కోసం మీకు కొంచెం టైం పట్టింది. పోన్లేండి, మంచిదే కదా. కనీసం ఇప్పుడైనా నేను యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరేం టెన్షన్ పడకండి. మీరు నా మీద ఆధారపడేలా నేనేం చేయను. నేను ఇక్కడ ఉన్నంత వరకు మీ పనులన్నీ నేనే చేస్తాను. మీరు నాకు అడ్డు చెప్పకూడదు. నో 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 నో, నేనేం అడ్డు చెప్పట్లేదు. అసలు నేను ఇప్పుడే ఆరంభిస్తున్నాను. వెయిట్ అండ్ వాచ్. ఇదేంటి? గ్లాస్. ఐన్స్టైన్, అది నాకు కనిపిస్తోంది, కానీ ఇది దేనికి తెచ్చినట్టు? గ్లాస్ కనిపించినప్పుడు ఈ గదిలో నేను తప్ప ఎవరూ లేరని కూడా కనిపించాలి కదా. ఓ యు నాటీ గర్ల్, ఇవాళ మంచి మూడ్లో కనిపిస్తున్నావు నువ్వు. అంతేగా మరి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాకు ఎలా ఉంది అంటే ఇది నా రెండో జన్మదినం లాగా. బర్త్డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఆఫ్ కోర్స్, బర్త్డే అంటే సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. సమ్మో cheers. థ్యాంక్ యూ. జుట్టు చూస్తుంటే నాకు కత్తెర తీసుకొచ్చి కట్ చేయాలనిపిస్తుంది. కచ్ 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 అని. ఒక చోట పొడవుగా ఒక చోట పొట్టిగా ఎందుకలా కట్ చేసుకున్నారు? నాకు ఇంకో ఎక్సర్సైజ్ కూడా వచ్చు. ఒక్క నిమిషం. 1 2 3. ఏమైంది? ఇవ్వచ్చుగా. నో 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 నాటీ గర్ల్, నువ్వు గనక తాగావనుకో నీ సరదా నా పాలిట శిక్ష అయిపోతుంది. నాకు గుర్తుంది, పోయినసారి నువ్వు తీసుకున్నావు కదా, నా దుంప తెంచి ధూపం వేసావు. సో ఐ కాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ నౌ. అలా అనుకోండి ప్లీజ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఈరోజు ఎగరాలనిపిస్తుంది. వద్దు, నువ్వు అలా ఎగిరిపోతే నిన్ను మళ్ళీ నేల మీద తేవడానికి చాలా కష్టపడాలి. సరే, నేను 2 గ్లాసులే తాగుతాను. 2 గ్లాసులు తాగావంటే డాబా పైకి వెళ్ళిపోతావు. ఒక గ్లాస్ తాగుతాను. ఒక గ్లాస్ తాగావంటే ఫ్యాన్ మీదకి వెళ్ళి కూర్చుంటావు. సగం గ్లాస్ తాగావంటే నా నెత్తినికి నాట్యం చేస్తావు. ఒక్క సిప్ ప్లీజ్, ఒక్క సిప్ ఇచ్చాలా? ఒక్క సిప్ అయినా నేను తాగుతాను. అరే ఒక్క సిప్పే కదా అడుగుతున్నాను, ప్లీజ్. అరే ఏం చేస్తున్నారు? ఒలిగిపోతుంది.
చూడాలియా నువ్వు ఆ! ఆలియా ఆలియా నువ్వు ఆలియా దీన్ని బాగా చూడు. ఈ డ్రెస్ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు అన్నయ్య నా కోసం తీసుకొచ్చాడు. సర్ప్రైజ్! ఇది ఎంగేజ్మెంట్ డ్రెస్. ప్రత్యేకంగా డిజైనర్ ని పిలిపించి దీన్ని తెప్పించాడు ఆలియా ది బెస్ట్ గా కనిపించాలని. ఇంకా ఇలాంటి డ్రెస్సులు లోపల ఎన్ని పడున్నాయో కూడా నాకు తెలీదు. ఇది కూడా చూడు. దీన్ని ఆక్షన్ లో నా కోసం మా అన్నయ్య ప్రత్యేకంగా కొన్నాడు. 20 లక్షలు దీని ప్రైస్. ఇక ఈ వార్డ్రోబ్ అయితే కేవలం అన్ని నా ఫుట్వేర్ తో నిండి ఉంది. ఫుట్వేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నేను అసలు వేసుకునే లేదు. ఇక ఈ పెయింటింగ్ ఖరీదెంతో నీకు తెలుసా? ఈ పెయింట్ ఎంత ఫేమస్ అంటే ఈయన వేసిన ప్రతి పెయింట్ కూడా 20 నుంచి 30 లక్షల ధర పలుకుతుంది. ఇక ఇలాంటి గిఫ్ట్లు ఎన్నున్నాయో చెప్పలేను. అవి ఎక్కడెక్కడ పడున్నాయో నాకు కనీసం గుర్తు కూడా లేవు. అయితే ఒకటి మాత్రం నాకు గుర్తుంది. నేను ఏ వస్తువు మీద కన్ను వేసినా, నేను ఏ వస్తువు అడిగినా వెంటనే మా అన్నయ్య ఎప్పుడు నా కోసం అది తెచ్చి ఇస్తూ ఉండేవాడు. కానీ నిన్న మా అన్నయ్య నన్ను చెంప మీద కొట్టాడు. వినబడిందా నీకు? నిన్న మా అన్నయ్య నన్ను మొదటిసారి చెంప మీద కొట్టాడు. అది కూడా నీ వల్లే కొట్టాడు. అసలు నేను వేసుకునే నా డ్రెస్ అంత విలువ కూడా చెయ్యవు నువ్వు. అలాంటి నీ కోసం మా అన్నయ్య నన్ను చెంప మీద కొట్టాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. అర్థమైందా నీకు? ఐఎమ్ సో సారీ. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక రకంగా మంచిదైంది నన్ను చెంప మీద కొట్టడం. ఆ చెంప దెబ్బ తిన్న తర్వాత నా మనసులో నేను ఒకటే అనుకున్నా, ఏం జరిగినా సరే నాకు నీ మీద ఉన్న ద్వేషం ఎప్పటికీ తక్కదని అర్థమైంది. అన్నయ్య నిన్ను క్షమించేసినా కూడా నేను మాత్రం నిన్ను క్షమించాను. ఎందుకంటే నా మనసులో నీ మీద ద్వేషం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఏమనుకుంటున్నావు నువ్వు గెలిచేశాననుకుంటున్నావా? అలాంటి అపోహల్లో ఉండిపోవద్దు. నేను ఎన్నటికీ ఓటమిని స్వీకరించను. అర్థమైందా నీకు? ఇక నేను నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నువ్వది బతుకున్నంత కాలం గుర్తుంచుకుంటా. ఇది వరకు నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసావు. ఇప్పుడిక మా అన్నయ్యని నాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా? మా అన్నయ్యని నాకు దూరం చేసే అవకాశం నీకు ఎంత మాత్రం ఇవ్వను ప్రజ్ఞ. పైగా నువ్వు ఎవరెవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళందరికీ శిక్ష వేస్తాను నేను. వాళ్ళందరినీ నాశనం చేసి తీరుతాను నేను. ఈ ఇల్లు నీ పాలిట స్వర్గం అనుకునే కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనంటున్నావు. ఇప్పుడు ఈ ఇంటినే నీ పాలిట నరకంగా మార్చేస్తాను నేను. నీకెలాంటి గతి పట్టిస్తానంటే ప్రజ్ఞ, దాంతో నీ అంతటి నువ్వే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావు. I'm going to make this place a hell for you. ఐ లవ్ యూ కళ్ళజోడు. చూడు, నేను నీకోసం టీ తీసుకొచ్చాను. ఏమైంది? ఏం లేదు. నిన్ను చూస్తుంటే నీ కళల్లో కూడా నేనే కనిపిస్తున్నాను అనిపిస్తోంది నాకు. కాదండి, మీరేమైనా పెద్ద దేవుడా ఎప్పుడు చూసినా కళ్ళలో కూడా రావడానికి? అది కాకుండా నేను ఎప్పుడు పనికిరాని కళలు కనను. తెల్లారిందా నీకు? మొదలెట్టావు కదా కప్పలాగా బెగబెగబెగమంటావు. మీరు మాత్రం పొద్దున్నే నన్ను ఎగతాళి చేయొచ్చే. నేను నిన్ను ఎగతాళి చేయట్లేదు. మనం మీ ఇంటికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నాను. అందుకే తొందరగా రెడీ అవ్వు. పొద్దునే ఈ రాక్ స్టార్ వాళ్ళ అమ్మమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఇంకా అలా చూస్తావేంటి? వెళ్ళు.
అదేంటి నచ్చలేదా మీకు? నచ్చింది కానీ అంత గొప్పగా ఏం లేదు. గొప్పగా లేదు కనుక అంతా తినేశారా? గొప్పగా ఉంటే ఇంకెంత తినేవారో. ఏంటి నువ్వు లెక్క పెడుతూ కూర్చున్నావా? హౌ చీట్! నేను తింటుంటే దిష్టి పెట్టావన్నమాట. మీ ఇంటికి వెళ్ళి నేను చెప్తాను, మీ అమ్మగారికి నీ మీద ఫిర్యాదు చేస్తాను. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఒకవేళ అలా చేస్తే మీరే సమస్యలో పడతారు. నేనెందుకు సమస్యలు పడతాను? బయట మీరు బండివాడి దగ్గరే 10 పానీపూరీలు పూర్తిగా తినేశారని ఆవిడికి తెలిస్తే ఆవిడ స్వయంగా చేసిన వంటకాల్ని ఇంకెంత తింటారా అని ఆలోచిస్తుంది కదా. ఇక మీరు మా ఇంటికొచ్చినప్పుడు మీకోసం ఏవేం చేస్తారో ఎంతెంత చేస్తారో నాకంటే మీకే బాగా తెలుసు. ఓ షిట్! నాకు ఈ సంగతి తట్టనే లేదు. అక్కడ 10 పానీపూరి తిన్నానంటే ఇక్కడ కనీసం 10 సమోసాలైనా తినాల్సి వస్తుంది నాకు. ఓ ఇదిగో కళ్ళజోడు, విను. నేను నిన్ను క్షమించేశాను. నేను మీ అమ్మగారికి నీ మీద కంప్లైంట్ చేయను. కానీ అందుకు బదులుగా మీ ఇంట్లో తిండి అనే హింస నుంచి నన్ను కాపాడాలి ప్లీజ్. దాన్ని హింస కాదు ప్రేమ అంటారు. కానీ మీకు మాత్రం హింస ప్రేమ అన్ని ఒకేలా కనిపిస్తాయి. నేను మీకు సాయం చేస్తాను కానీ నాదొక షరతు. షరతా? మీరు సురేష్ని క్షమాపణ అడగాలి. నేను ఆ 4 కళ్ళవాడిని క్షమాపణ అడగడమా? నో వే. అయితే నేను కూడా మీకు హెల్ప్ చేయను. అన్నట్టు వంటకాల గుమగుమలు ఇక్కడి దాకా వస్తుంది కదా. ఇరుక్కుపోయినరా. నానమ్మా వచ్చేసావా నా తల్లి? నానమ్మా మీకు స్పృహ వచ్చినట్టుగా నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ప్రజ్ఞ లాంటి పిల్ల కోడలుగా ఉండగా అక్కడెందుకు చెడుతుంది? నాకు ముందు నుంచే తెలుసు తను ఏ తప్పు చేయదని. కానీ అకారణంగా పాపం ఆ పిల్ల చాలా కష్టాలు పడాల్సొచ్చింది. కానీ ఇంతవరకు నాకొకటి అర్థం కావడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? అభికి ఆ వీడియో ఎవరు తయారు చేశారో తెలిసినా తనింతవరకు ఆ వ్యక్తి పేరు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పు, ఇంత గందరగోళం సృష్టించిన ఆ వ్యక్తి ఎవరు? నేనెలా చెప్తానమ్మా, నాకు కూడా తెలీదు. పైగా మీరెందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? మీరు అసలు టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా. అందుకని ఇలాంటి పనికిమాలిన సంగతులు ఆలోచించకండి ప్లీజ్. మీరు కేవలం విశ్రాంతి తీసుకోవాలి. ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడినప్పుడే నేను విశ్రాంతి తీసుకోగలను. ఆ వ్యక్తి నా ప్రజ్ఞ మనసు ఎంతో కష్టపెట్టాడు. అందువల్ల తనకు కూడా ఎన్నటికీ సుఖం ఉండదు. దేవుడు ఆ వ్యక్తిని ఎంత మాత్రం క్షమించడు. ఆ వ్యక్తికి నా శాపం తప్పకుండా తగులుతుంది. అరే తనకేమైంది? ఏమో నానమ్మా, నేను అడుగొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మమ్మా నేను కూడా చూసొస్తాను. నేను మాట చెప్పనా అబ్బాయి గారు? చెప్పండి. తప్పుగా అనుకోకండి, నాకు మీ పాటల కంటే జోక్స్ ఎక్కువగా నచ్చుతాయి. చూసారుగా మీరు వచ్చేసరికి నవ్వులు ఎలా వెల్లివిరిసాయో. మన ఇంట్లో మొత్తం వాతావరణమే మారిపోయింది. వాతావరణం మారిందో లేదో కానీ ఇక్కడ సిస్టమ్ మాత్రం మారిపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడగనా? అదేంటి అల్లుడు గారు, అసలు తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈ ఇంట్లో ఏం మారిపోయిందని? ఏం లేదంటే అది మీరు మారిపోయారు. యూ హావ్ చేంజ్డ్ బట్ ఇన్ ఏ వెరీ నైస్ వే. బావా, మీరెలా అనుకుంటే అలా చెప్పండి. మేమేమైనా నీ మాటను ఎప్పుడైనా కాదన్నామా? మీరు నాకు ప్రామిస్ చేయండి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇక పై కూడా అలానే ఉంటామని. మీరు మీ నైజం మార్చుకోకూడదు, అంటే పూర్తిగా ముందులాగా అయిపోకూడదు. అసలేంటో చెప్పండి. ఆంటీ గారు, విషయం ఏంటంటే మీరు ఇంతవరకు నాకు తినడానికి ఏమీ పెట్టలేదు. నో నో నేను కంప్లైంట్ చేయడం లేదు. నేను ఇక్కడికి రావడానికి ముందు భయపడుతూ వచ్చాను. ఎందుకంటే మీరు తినడానికి చాలా పెడతారు కదా, అవన్నీ ఎలా తినాలా అని. ఎందుకంటే నాకు మరీ ఎక్కువ తినడం అలవాట్లేదు కదా. సో ఐ వాజ్ స్కేర్డ్. తినడానికి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అబ్బాయి గారు, అంతకంటే ముందు మీరు ఇంకో ఇంపార్టెంట్ పని చెయ్యాలి గనక. పెద్ద ఆవిడ మీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సాయంత్రం కాగానే ఆవిడ డాబా మీదకి వెళ్ళిపోతారు. చెప్పి మరీ వెళ్లారు. మీరు వచ్చి రాగానే మిమ్మల్ని పైకి పంపించమన్నారు. ముందుగా మీరు కాఫ్ సిరప్ తాగి ఆ తర్వాతే మీరు భోంచేయాలట. ఓ ఓ అవును, అమ్మమ్మ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను ఆ విషయం మర్చిపోయాను. అంటే అసలు విషయం ఏంటంటే ఆ కఫ్ సిరప్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని నాకు కొంచెం సోడా అవసరం అవుతుంది. ఎక్కడుంటుంది సోడా?
అబ్బాయి గారు నేను ఇస్తాను, ఇప్పుడే కిచెన్ లోంచి తీసుకొస్తాను. అరే మీకెందుకంత శ్రమ? ఎక్కడుంటుందో చెప్పండి, నేను వెళ్ళి అయ్యో తెచ్చుకుంటా. లేదు, మీరు పైకి వెళ్ళండి, నేను అరే ఎందుకండి, తీసుకొస్తాను. మీరు హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. అక్క చెప్పవేంటక్క? ఇన్ని రోజుల తర్వాత నీకు బావగారికి మధ్య ఫైనల్ గా అన్ని సర్దుకుపోయాయి. అలాంటప్పుడు ఆ తర్వాత నీకు ఏమైనా చెప్పుకోదగిన ప్రత్యేక క్షణాలు లేకుండా ఉంటాయా? అలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పవా ప్లీజ్? స్పెషల్ ఉంటుంది. ఇంతకు ముందు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు అలాగే ఉన్నాం. అలాగా? అంటే స్పెషల్ ఏం లేదా? అదే గనుక నిజమైతే మరి నీ బుగ్గల మీద అలాంటి కొత్త కాంతి ఎలా వచ్చింది? అది నువ్వు దాచాలన్న దాగడం లేదే? బుద్ధి లేదు నీకు. ఆ! గ్లో ఎందుకంటే నేను సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం దేనికంటే నేను ప్రేమించిన వ్యక్తి చాలా మంచివాడు. ఆయన నా మీద చూపించిన నమ్మకం వల్ల ఆయన మీద నాకున్న ప్రేమతో పాటు గౌరవం కూడా మరింత పెరిగింది. అయినా అదేం ప్రేమక్క? నీకు గుర్తు పెట్టుకునే క్షణాలు కూడా లేవంటే అదేంటి? లేకపోతే నీతో ప్రేమగా కబుర్లు చెప్పడం, అలాగే నీకోసం ఏదైనా ఒక రొమాంటిక్ ఇక చాలా ఆపు బుల్బుల్. చూడు, ఆయన నా మీద చూపించిన నమ్మకం తప్ప నాకింకా ఈ జీవితంలో ఏవీ అవసరం లేదు. ఎందుకంటే ప్రేమకు బదులుగా లభించే నమ్మకం ఉంది చూడు, అది ప్రేమను కూడా మించిపోతుంది. కానీ ఇవన్నీ నీకిప్పుడు అర్థం కావు. నీకింకా పెళ్లి కాలేదుగా, పెళ్ళైన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి ఫీలింగ్ కావాలంటే పెళ్లి చేసుకోవడం ముఖ్యమా? అదే నిజమైతే అలాంటి ఫీలింగ్ నా తలరాతలో లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోను. ఇలా చూడు బుల్బుల్, నా ఉద్దేశం అది అదేం లేదక్క, ఇట్స్ ఓకే. నా కారణంగా, ప్రవీణ్ కారణంగా నీకు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అందుకనే నేను ప్రవీణ్కి అంతా క్లియర్గా చెప్పేశాను, ఇకపై మనం ఎప్పుడూ కలవకూడదని. ఇప్పుడు అన్నీ సర్దుకుపోతున్నప్పుడు సో ఇట్స్ బెటర్ నో దట్ వి డోంట్ మీట్. పైగా ఇదంతా నేను మా అక్క కోసం కాదు, బావ కోసం చేస్తున్నాను. ఆయన మా అక్క మీద ఎంతో నమ్మకం చూపించారు, ఎంత గౌరవించారంటే, ఎంత సంతోషపరిచారంటే తనకు హక్కుంది. నేను బావకి ఆ మాత్రం సంతోషం కలిగించకూడదా? బావ సంతోషం ఆలియా సంతోషంలో ఉంది, ఇక ఆలియా సంతోషం ఎందులో ఉంటే? లేదక్క, నేను ఆలియా ప్రవీణ్ వేరవడానికి కారణం కాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి కారణం అవ్వాలనుకుంటున్నాను. అలా జరగాలంటే మరి నేను ప్రవీణ్ వేరు కావాలి. అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. నిజానికి ప్రవీణ్కి ఆలియాని అన్ని విధాలా తగినదై ఉంటుంది. అది ఆలియా ప్రేమ మాత్రమే కాదు, తన నమ్మకం, తన పంతం, తన ఆబ్సెషన్ కూడా అక్క. తనకి అతను అవసరం కూడా. అంతేకాకుండా ఆలియా నాకంటే ముందే ప్రవీణ్ని కలిసింది కదా, అందువల్ల మొదటి హక్కు ఆలియాకేగా ఉంటుంది. ఇక నా ఆనందం మీరిద్దరూ కలిసి ఉండడంలో ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను జీవితాంతం ప్రవీణ్కి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నాను. బావా, ఏమిటి? జానకి, వేడివేడి జిలేబీలు సమోసాలు కూడా పెట్టేశావా? ఏమైంది అబ్బాయి గారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రజ్ఞ, ఇప్పుడు వస్తాను. అభి అలా వెళ్ళిపోయాడేంటి? ఆగండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. బుల్బుల్ చెప్పి ఆగండి. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య చెప్పు. నా ప్రవీణ్ని తెచ్చిస్తావు కాదు, నాకు నా ప్రవీణ్ని తెస్తావు కాదు, చెప్పదయ్యా. ఇంతవరకు జరిగింది చాలు. ఇక నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేయాలి.
ఆలియా అభి ఫోన్ చేస్తున్నాడు. ఆలియా ఒకసారి తీయచ్చుగా. ఆలియా పికప్ ద ఫోన్.